కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి నిత్విక దారుణ హత్యను ఖండిస్తూ కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్క్ సెంటర్లో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు పుట్ట భాస్కరరావు సమక్షంలో జరిగిన ఈ ర్యాలీలో మహిళలతో పాటు సుమారు 60 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించి ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గండేపల్లి బాబురావు, వేదురుపర్తి గాయత్రి, అప్పాజీ, అంగులూరి ధర్మారావు, తామరపల్లి శ్రీను, అనుమంచిపల్లి బ్రహ్మాజీ, పట్నాల సత్యనారాయణ, కొచ్చెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయిని చంపడం జరిగింది. ఆ అమ్మాయిని చంపినటువంటి దోషి అయినటువంటి ఆ రెడ్డి గారు భార్య, వెంకటరెడ్డి గారు భార్య అయినటువంటి ఆవిడ్ని వెంటనే ఉరిశిక్ష చేయాలని చెప్పేసి, అలాగే కోర్టు వారిని, మన పోలీసు వారిని, ప్రభుత్వ వారిని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని ఆవిడికి ఉరిశిక్ష అమలుపరిచి వారి కుటుంబానికి న్యాయం జరిగేలాగా, నిత్విక తల్లిదండ్రులకి న్యాయం జరిగేలాగా వారికి సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వాలు ప్రకటించాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కాకినాడ జిల్లా నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతి ఒక్కరూ కూడా, పెద్దలు, చిన్నలు, ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక మహారాజులందరూ కూడా వారు ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. దీనికి తక్షణమే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి, పోలీసు వారు కూడా చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా తక్షణమే ఆవిడని ఉరి తీయాలని చెప్పి ఈరోజు చాలా అవనేషం. ఎందుకంటే మాతృత్వం అన్నది చాలా గొప్పది. ఎందుకంటే ఇటువంటి మాతృత్వంలో కూడా గతంలో ఎప్పుడో రాకాసులు, పిశాచులు ఉండేవారని మనం అందరం ఆలకించాం. కానీ ఒక పిల్లని ఒక డ్రమ్ములో పెట్టి మూత పెట్టి అమానుష్యంగా ఎంత బాధపడి ఆ చిన్నారి మృతి చెందిందన్నది మన అందరం కూడా గమనించాలి. ఇటువంటి సమయంలో మనం అందరం కూడా ఏకకంఠంగా, ముక్తకంఠంగా దోషులను వెంటనే ఉరిశిక్ష చేసి ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా ఆదుకోవాలి. అలాగే మనం ప్రభుత్వాల నుంచి కూడా 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి డెకరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నాయకులందరినీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వారిని, మన బీజేపీ నాయకులు వేణుమాధవ్ గారిని అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ సమావేశం ద్వారాగా మేమంతా కూడా కోరుతున్నాం. కంపల్సరిగా వారిని వెంటనే ఎంతటి ఉన్నత స్థితిలో, ఎంతటి గొప్పవారైనా సరే వారిని వెంటనే వారికి సహకరించిన వారిని అందరినీ కూడా ఉరిశిక్ష తీసి కఠిన చర్య చేస్తారని చెప్పి మేము అందరం కూడా ముక్తఖండంతో అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్నారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు. భయం అనేది పుట్టేలాగా చేయాలా? విశ్వబ్రాహ్మణ జాతిలో ఈ మహిళ పాపకు జన్మించినందుకు అందరం కూడా ఈ చాలా బాధాకరమైన వార్తను వినవలసినటువంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం ఈరోజు మనము. కాబట్టి మన జాతికి, మన ఔన్నత్యాన్ని చాటుకోవడానికి ఈ పాపే ఈ యొక్క సంకేతంగా మనం తీసుకొని ఇలాంటిది మరొక విషాదం ఎక్కడ కూడా జరగకుండా గుణపాఠంగా మనం క్లియర్గా అన్ని వర్గాలకి కూడా తెలియపరిచి స్టేషన్ పరిధిలో కూడా మనం ఇంటి పత్రాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా ఇంటి పత్రాన్ని ఇచ్చుకుంటాము. అలాగే మహిళకి ఉరిశిక్ష ఎలాగైనా సరే ఉరిశిక్ష మాత్రం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ జాతి కూడా ఈ యొక్క నినాదంలో పాల్గొంటామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా నినాదంతో ఈ యొక్క శిక్ష పడే వరకు కూడా అహర్నిశలో కూడా శ్రమిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ యొక్క చిన్నారి పాపకి నిత్వికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ నిత్వికకు నివాళులర్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా కాకినాడ జిల్లా తరపు నుంచి, పెద్దల నుంచి కానీ, మహిళా మంది నుంచి కానీ, ప్రతి ఒక్కరి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వేడుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పరిపాలనలో చిన్నారి అబలలు పిల్లలను కూడా ఈ యొక్క విధంగా చేస్తున్నప్పుడు, కక్షలతోటి, కార్కన్యాలతోటి మానవ కష్టాలు చేస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి వాళ్ళని ఉరిశిక్ష వేయాలని